ఈ మేము చేసే ఈ క్షారకర్మ అనేది ఇది కొన్ని మూలికల యొక్క క్షారంతో, ఎందుకంటే చాలామందికి అదేదో చెప్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు, అసలు చికిత్స చెప్పలేదని చాలామంది కామెంట్ చేస్తుంటారు. ఇక్కడ ఏంటంటే క్షారకర్మ అంటే కొన్ని హెర్బ్స్లోని ఎక్స్ట్రాక్ట్ని తీసుకొని దాన్ని ఒక క్రీమ్ లాగా తయారు చేసి దాన్ని ఆ యొక్క పాలిప్స్ మీద కానీ ఆ పెరిగిన గ్రోత్ ఉన్న వాటి మీద అప్లై చేయగానే ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు కొద్దిగా మంట ఉంటుంది. తర్వాత అది మొత్తం లోపల ఎక్కడ పేరుకున్న అవన్నీ పాలిప్స్ ఉన్నాయో వాటిని నెక్రోటిక్ మజిల్గా తయారు చేస్తుంది. నెక్రోటిక్ మజిల్ అంటే రక్త సరఫరా వాటికి లేకుండా ఆపేయగలుగుతుంది. అలా అన్నప్పుడు అది ఏమైతుందంటే మన శరీరం నుంచి సపరేట్ అయ్యి అది ఊడి పీసెస్గా ముద్దలుగా బయటకు వచ్చేస్తుంది. ఇది ఒక 1 వీక్లో జరిగిపోతుంది. ఇది చాలా అద్భుతమైంది, కానీ కొంత ఓపికతో చేయించుకుంటే చాలా మంచిది. కొంతమంది ఆధునికంగా సర్జరీలు చేసుకున్నా కూడా తగ్గట్లేదు అనే వాళ్లకు ఇది ఒక మంచి చికిత్సగా చెప్పొచ్చు. ఇది ఇంకా మరింత మంది డాక్టర్లు ఇంకా దీన్ని డెవలప్ చేసి ఇలాంటి చికిత్సని చేస్తే బాగుంటుందని కూడా నా ఉద్దేశం. ఈ చికిత్సలో కొన్ని వందల మందికి, చాలామందికి, అంటే ఒక లాస్ట్ ఇయర్లోనే 1000 మందికి పైగా చేశాము. బట్ ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా. అది కొంతమందికి అది మేము మాకు చాలా ఎక్కువైపోతుందని, డబ్బులు అవుతుందని చెప్పని బాధపడుతుంటారు, జీవితకాలం మందులు వేసుకుంటుంటారు. కానీ కొంత అయినా సరే కొంత ఖర్చు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. ఎవరైనా చేయించుకోవచ్చు ఇది. ఎవరైనా అంటే ఒక 10 ఏళ్ళు దాటిన పిల్లల దగ్గర నుంచి కూడా చేయొచ్చండి. ఇంకా వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ, వాళ్ళు 10 ఏళ్ళ వయసు వచ్చినా అంత తగినంత గ్రోత్ లేకపోవడం, అలాంటి వాళ్ళలో కొంతమందికి చెప్తాము.